శివుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ధర్మానికి ఎక్కడ కూర్చుంటే అది పరుపు. గమనించాల్సిన విషయం ఇది. శివుడు శిక్షలు ఎందుకు వేస్తాడు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ ఎందుకు కుడుతుంది, ఆయన ఆజ్ఞ లేనిది ప్రాణం ఎందుకు పోతుంది అని అన్న కొందరు వ్యక్తులకు చెప్పేది ఏంటంటమ్మా, నీకు తెలిసినది న్యాయం ధర్మం అనేది నిజముగా జరిగినదా జరగలేదా అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. నువ్వు దొంగ చేసావా, దొంగతనం చేసావా, వ్యసనపరుడువా, లేకపోతే ఎవరన్నా మోసం చేసావా, అప్పులు ఇచ్చిన వాడిని మోసం చేసావా అని చెప్పేసి తెల్ల బట్టలు వేసేసుకొని ఒళ్ళంతా బంగారం వేసుకుంటే సరిపోదు. అసలైన తత్వాన్ని చూసిన వాడు పైన ఉంటాడు కదా, ఆయన వేస్తాడు చూడమ్మా శిక్షలు. కాబట్టి ఆయన నిర్ణయాలతోనే జరుగుతాయి జీవితాలు. ఇక్కడ శివుడికి చెప్పిన విషయంలో మీరు అన్నట్టుగానే మార్కండేయుడి విషయం కాదు, ఇప్పటికీ కూడా లక్షల కుటుంబాలు కాపాడబడుతున్నాయి అని అంటే ఇంకా పుణ్యం ఉన్నది అని అంటే ఏ జన్మలో చేసిన మన పుణ్యాలే మనని చూపిస్తున్నాయి. ఈ రోజు విశ్వవస్తు సంవత్సరం ఇది మీకు తెలిసిందే కదా. ఈ సంవత్సరంలో అమ్మ మనం మొదట పంచాంగం చెప్పినప్పుడు భూకంపాలు ఎక్కువ వస్తాయని నేను అన్నప్పుడు ఏమైందంటే కొంతమంది కామెంట్లో అంత సీన్ లేదులేండి ఈయనకి ఏదో తెలుసు కదా అని అన్నారు కదా. ఈరోజు మే, ఇప్పుడు కూడా బయట వర్షమే పడుతుంది. మేలో వర్షాలు పడడం మనకు సహజంగా లేదు ఎక్కువ శాతంగా. జూన్లో 12, 13 తారీఖు తర్వాత ఋతుపవనాలు చురుకుగా కదులుతాయి కదా. ఇప్పుడు ఇలా అకాలంగా వస్తున్నాయి అంటే దీని అర్థం ఏం తెలుసా అమ్మ, ఇక్కడ చెడు పెరిగిందని ఒకళ్ళు అన్నారు,